అటు చెల్లెళ్లు మాత్రమే కాకుండా ఇటు ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ సైతం వివేక హత్య విషయంలో జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్ ఎంత పచ్చి మోసగాడంటే, నమ్మించి ఎట్లా గొంతుకు వస్తాడంటే దానికి సమాధానం ఒకటి అడుగుతున్నా. ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. పులివెందలకు కేకేస్తే నిలబడి వినపడి ప్రొద్దుటూరు నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడిని నువ్వు ఎంపీగా పెట్టావా లేదా? అవునా కాదా? అంటే నీ చిన్నాన్న చంపిన వాడికి ఓటేమి నడడానికి సిగ్గు లేదు? సిగ్గుందా లేదా ఈ ముఖ్యమంత్రికి? సిగ్గుంటే అడగతాడా ఈ ముఖ్యమంత్రి? అంటే ఎలాంటి వాడంటే, నిందితుడిని రక్షించుకోవడానికి బాధితులపైనే కేసులు పెట్టాడు, కూతురు పైన కేసులు పెట్టాడు. ఆ అమ్మాయి అడుగుతా ఉంది, మా నాన్నను ఎవరు చంపారో ప్రజలకు తెలిస్తే ఆయన చనిపోయి ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలుగుతుంది. జగనన్న అనుబంధాల గురించి మాట్లాడుతున్నావు. చిన్నాను చంపితే బాధ లేదా నీకు? 5 ఏళ్లయింది, నన్ను మోసం చేస్తావని అడిగే పరిస్థితి వచ్చింది. ఏమంటారు తమ్ముళ్ళు మీరందరూ? నిందితుడిని కుడి పక్కన కూర్చొని పెట్టుకొని కలియుగం అని మాట్లాడతావు నువ్వు. అదే కలియుగం. నిందితులకి అండగాసి సిబిఐ పైన ఒత్తిడి పెంచి సిబిఐ ఆఫీసర్ల పైన కేసులు పెట్టి ఆ కుటుంబాలన్నీ కూడా హెరాస్ చేస్తూ మళ్ళా నమ్మతారని ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అయితే బాబాయి వివేకాను హత్య చేసింది ఎవరో దేవుడికే తెలుసని జగన్ అంటున్నారు. బాబాయిని హత్య చేసిన వారికి చంద్రబాబే మద్దతు ఇస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. దుష్ట చేష్టతంతో కలిసి నా చెల్లెళ్లు నాపై దండయాత్ర చేయిస్తున్నారంటున్నారు జగన్. కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు